సార్ విజయ్ సంకల్ప సమావేశం ఉద్దేశం ఏంటి సార్? మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేతులెత్తేసింది. నన్ను కోసిన ఒక రూపాయి లేదు, గ్రామ పంచాయతీలకు పాత బిల్లులు ఇచ్చే సత్తా లేదు, మున్సిపాలిటీలలో పేరుకి పైన బకాయిలు ఇచ్చే సత్తా లేదు. అంతో ఇంతో చెట్లు పెరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, మున్సిపాలిటీలకు జీతాలు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పర్ క్యాపిటా నిధులు కానీ, లేదా స్మార్ట్ సిటీస్ కింద అమృత నగరాల కింద వచ్చేటువంటి నిధులు అలాంటి వాటితో డెవలప్ అవుతున్నాయి తప్ప ఇక్కడ లేదు. ఇలా మీరు చూస్తున్నారు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరుగుతుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, అది రాష్ట్ర ప్రభుత్వాల పరంగా జరిగిన ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీల పరంగా జరిగే ఎన్నికలు కావచ్చు, స్థానిక గ్రామీణ ప్రాంతాలు జరిగే ఎన్నికలు కావచ్చు, అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా తన యొక్క శక్తి సత్తా ఏందో తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కాషాయ జెండా ఎగిరేయాలని భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే సంకల్పంలో భాగమే ఇలా విజయ సంకల్ప సభ అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇలా ఈ ప్రభుత్వం తన చేతిలో అధికారం ఉందని అనేక రకాల వార్డులని డివిజన్ చేసిన, రిజర్వేషన్లో అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డా, ఇవాళ ఒకరున్న దగ్గర వాళ్ళకి ఇవ్వకుండా ఇంకోరికి ఇవ్వడం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్లాన్తో గత ఈ 15-20 రోజుల పాటు సమైక్యంగా కొట్లాడి గెలిచే ప్రయత్నం చేస్తాం. సార్ మెగా సిటీపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మున్సిపాలిటీలను కార్పొరేషన్లు విలీనం చేస్తూ జిహెచ్ఎంసీలో వాటిపై మీ అభిప్రాయం? అంటే జనరల్గా ఇంతకుముందు కేసీఆర్ని వీళ్ళు విమర్శించారు, తాత జాగీర్ లాగా ఎవరిని కన్సల్ట్ చేయకుండా, పార్టీలను లెక్క చేయకుండా, ప్రజాప్రతినిధులను లెక్క చేయకుండా చేసినది చెప్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, స్థానిక నాయకుల నుంచి వెళ్ళి కొన్ని ఏదైనా సూచనలు కానీ, సలహాలు కానీ స్వీకరించే ప్రయత్నం చేయలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఏదో సైబరాబాద్, అదేవిధంగా పాత హైదరాబాద్, లేకపోతే మల్కాగిరి చేస్తుండ్రు. వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే అధికారులు కొన్ని నియమించుకున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏం పోయే కాలం వీళ్ళకు, ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పి అనుకుంటాను. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ ఒకటి ఉంటుందా, 3 ఉంటాయా, ఏం చేయబోతుందో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కొన్ని గ్రామాలను అయితే ఇలా మల్కాగిరి జిల్లా ఉంది, గ్రామీణ ప్రాంతాలు కూడా మున్సిపాలిటీ చేసారు. కానీ చేస్తే ఎట్లా చేస్తావు? అన్ని గ్రామాలు అవన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి గ్రామాలు ఉన్నాయి. బట్ ట్యాక్స్ విధానం ఎట్లుంటుంది, రేపు పరిపాలన విధానం ఎట్లుంటుంది, వాళ్ళకైనా భారం పడుతుందా, వాళ్ళకైనా నిధులు ఉంటాయా, ఇవన్నిటి పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే జీరాంజీ దానికి సంబంధించి రాముడికి ఏమన్నా బీజేపీలో సభ్యత్వం ఉందా అన్న రామచంద్ర? ఇవాళ మేము చెప్పుడు కాదు, కాంగ్రెసే స్వయంగా, ఇతర ప్రతిపక్షాలే స్వయంగా రాముని ఔన్నత్యాన్ని, రాముని యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడే పార్టీ బీజేపీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేమేం చెప్పుకోవాల్సి అక్కడ లేదు. ప్రజలు కూడా ఇలా అనేక వందల సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తుల యొక్క పదగట్టుల కింద నలిగిపోయిన నా రామాలయాన్ని మళ్ళీ కట్టి జాతికి అంకితం చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు అంకితం చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దానికి సీక్రెట్ ఏముంది? తెలంగాణలో బీజేపీ సమన్వయ లోపం ఉందా సార్? ఈ మధ్య కాలంలో వార్తలు కూడా వచ్చినాయి, నరేంద్ర మోడీ గారు మీకంటే ఓవైసీ యాక్టివ్ గా ఉన్నాడనే వార్తలు వచ్చినాయి సార్, ఏం చెప్తారు సార్? మా పార్టీలో ఇట్లా వ్యక్తులుగా సోషల్ మీడియా ఉండదు, మనంతా ఐక్యంగా ఉంటాం, కలిసికట్టే ముందు